తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్న వారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. అయితే బదిలీ అయిన వారిలో ఖమ్మం ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ సంతోష్, భూపాలపల్లి రాహుల్ శర్మ, కరీంనగర్ అనురాగ్ జయంతి, పెద్దపల్లి కోయ శ్రీహర్ష, జగిత్యాల సత్యప్రసాద్, మంచిర్యాల కుమార్ దీపక్, మహబూబ్ నగర్ విజయేంద్ర, హనుమకొండ ప్రావీణ్య, నారాయణపేట సిక్తా పట్నాయక్, సిరిసిల్ల సందీప్ కుమార్ ఝా, భద్రాద్రి కొత్తగూడెం జితేష్ వి పాటిల్, వికారాబాద్ ప్రతీక్ జైన్, కామారెడ్డి ఆశీష్ సంఖ్వాన్, నల్గొండ నారాయణ రెడ్డి, వనపర్తి ఆదర్శ సురభి, సూర్యాపేట తేజస్ నందలాల్ పవార్, వరంగల్ సత్యశారదాదేవి, ములుగు దివాకర్, నిర్మల్ అభిలాష, అభినవ్ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.